హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు కస్తూరి రాజేష్ కుమార్. నేను ఈ వీడియోలో ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ని అన్బాక్స్ చేస్తున్నాను. ఇది అమెజాన్లో 2000 రూపీస్కే కొన్నాను. యాక్చువల్ అంటే నేను వేరే కంపెనీ కొన్నాను, నాకు డెలివరీ వచ్చేసి వేరే ప్రోడక్ట్ ఇచ్చారు. నేను కొన్నది వచ్చేసి ఐరా అనుకుంటా, సమ్ మంచి కంపెనీది కొన్నాను. వాళ్ళు ఇది డెలివరీ ఇచ్చారు. అయినా ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. దాని బటన్స్ ఎలా ఉంటాయంటే, నేను ఆర్డర్ చేసిన దానికి ఫ్రంట్ బటన్స్ ఉంటాయి 4, దీనికి సైడ్ బటన్స్ ఉంటాయి. ఇది ఆబ్జెక్ట్ అండ్ ఉమెన్ రెండు డిటెక్ట్ చేస్తుందని చెప్తున్నారు. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ ఉంది, కానీ అది ఓన్లీ ఇండస్ట్రియల్ యూస్కే యూజ్ చేస్తాము. లైక్ అది మనము బాడీ టెంపరేచర్కి యూజ్ చేయొద్దు, అది హార్మ్ఫుల్. అది ఇది ఏంటంటే బాడీ టెంపరేచర్కి యూజ్ చేస్తాము. నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్, పిల్లలకు ఇది యూజ్ చేయొచ్చు మనం. ఇది 4-8 థర్మోమీటర్ అని కూడా అంటారు, అంటే 4-8 పైన కూడా పెట్టచ్చు. ఇప్పుడు చాలా డిమాండ్ అయిపోయింది వీటికి. ఒకప్పుడు ఇది 1000 రూపాయలు అలా ఉండేవి, ఇప్పుడు 2000, 3000, 4000 అమ్ముకుంటున్నారు ఒక్కొక్కరు. సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి. ఇది ఎంఆర్పి మనకు 6999 రూపీస్ ఉంటుంది. అండ్ ఇది మంత్ ఆఫ్ ఇంపోర్ట్ చూడండి, మే 2020. ఈ మధ్యలో ఇంపోర్ట్ చేశారు, ఇదే మంత్లో ఇంపోర్ట్ చేశారు. మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు, కస్టమర్ కేర్ నెంబర్ కూడా ఇచ్చారు. అండ్ ఇది మనకు ఇంపోర్ట్ ఎవరు చేసుకున్నారో చూద్దాం ఒకసారి. మోడల్ నేమ్ వచ్చేసి ఓటో నాన్ కాంటాక్ట్ ఇన్ఫ్రారెడ్ థర్మోమీటర్ అంట. కమోడిటీ నేమ్ హెల్త్ కేర్ డివైస్. అసలు ఇలా అన్ని డూప్లికేట్స్ కూడా ఉంటున్నాయి చాలా, మీరు మంచి చూసి కొనుక్కోవాలి. మంచి కంపెనీ అంటే మీకు కొన్ని కంపెనీస్ నేను చెప్తాను మీకు. మైక్రోటెక్ అని ఒకటి ఉంటుంది, డాక్టర్ ట్రస్ట్ అని ఒకటి ఉంటుంది. ఇలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మీకు, మంచి మంచి ఉన్నాయి బ్రాండెడ్. 4500 అలా ఉంటాయి. ఇందులో కూడా మీకు నేను ఒకటి సేగాన్ అని ఉంది, కానీ అందులో కూడా చాలా బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి దానికి కూడా. నేను యాక్చువల్ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అనేది మంచి సర్టిఫికేషన్స్ ఉంది దానికి, అది రాలేదు. అదని కంపెనీ మీకు కింద నేను ఇక్కడ రాస్తాను, అదని పేరు గుర్తొస్తుంది, అన్ని చైనీస్ పేర్లు కాబట్టి మనకు గుర్తు రావడం లేదు. నేను ఇక్కడ మీకు కింద స్క్రీన్ పైన రాస్తాను. నేను ఆర్డర్ చేసింది అది, కానీ డెలివరీ అయింది ఇది. అయినా మనం అన్బాక్స్ చేద్దాం. నేను రిటర్న్ పెట్టేసిన ఇది మనకు నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది ఇంపోర్టర్. ఢిల్లీలో ఇంపోర్ట్ చేసుకున్నారంట, నెహ్రూ ప్యాలెస్, న్యూఢిల్లీ. నెహ్రూ ప్యాలెస్ అంటే టోటల్ మనకి ఇక్కడ అన్ని ఇవే బిజినెస్లు ఉంటాయి. అయితే ఒకటైతే ఇది ఇచ్చిండ్రు మనకు, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చిండ్రు. ఇందులో మనకు సర్టిఫికేషన్ ఆఫ్ అప్రూవల్ అనేది ఒక స్టాంప్ వేసి ఇచ్చిండ్రు. అన్నీ చైనా మేడ్. మనకు చైనా నుంచి 600, 700, 500 కొనుకొచ్చుకుంటారు. ఇక్కడ 2000 అమ్ముతారు. చెప్తున్నా కదా, ఇప్పుడు బిజినెస్ ఇదే కదా, ఇప్పుడు అందరికీ ఇది అవసరం కాబట్టి ఇవి కొంటున్నారు. 500 కొనుకొస్తారు లాట్లో, 2000, 3000, 4000 అమ్ముకుంటున్నారు. కానీ మన దగ్గర ఇలాంటిది ఒకటి ఉండడం ఈ సిచ్యువేషన్లో చాలా అవసరం ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు. ఎందుకంటే మనకి ఇది బాడీ టెంపరేచర్ చేస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ ఉంది కాబట్టి మార్కెట్లో మనకి ఇది చాలా అవసరం పడుతుంది. ఇది బిల్డ్ క్వాలిటీ అయితే చూస్తే బాగుంది, బటన్ అయితే బాగానే ఉంది. ఇక్కడ మనకు చిన్న స్పీకర్ టైప్ ఇచ్చాడు, ఇందులో స్పీకర్ కూడా ఉంటుంది అన్నట్టు. ఇది ఓటో. నేను బ్రాండ్ని ప్రమోట్ చేయట్లేదు, నేను కొన్నా ఇది. నేను నా ఛానల్లో మీరు చూసే వీడియోస్ అన్నీ నేను కొన్నవే. నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేస్తలేను, ఎందుకంటే నేను కొని పెడతా వీడియోస్. నాకు నచ్చితేనే చూసి కొనుక్కుంటా. ఫస్ట్ దాని స్పెక్స్ చదివి బాగుందా లేదా చూసుకుని కొంటాను. డిటెక్షన్ టైం అబౌట్ 1 seconds అంట. అండ్ డిటెక్షన్ డిస్టెన్స్ 1 to 5 centimeters డిస్టెన్స్ పెట్టి 1 second పెట్టేసి తెలిసిపోతుందంట. ఎవరు కూడా ఇందులో బ్యాటరీస్ ఇవ్వరు. ఇంపోర్టెడ్ ప్రొడక్ట్స్లో బ్యాటరీస్ ఉండవు, ఏదైనా కానీ మనం పెట్టుకోవాలి బ్యాటరీస్. ఇక్కడ మనకు సెట్టింగ్ బటన్ అని, ఆబ్జెక్ట్ మెయిన్ అని బటన్, ప్లస్ మైనస్ అని కొన్ని బటన్స్ ఇచ్చారు. ఇది ఉంది. ఇది ఓపెన్ చేయడానికి వస్తే చూడాలి. కొంతమంది ఇది ఫేక్ పెట్టి, చాలా మంది ఫేక్ అమ్ముతున్నారు మార్కెట్. ఇప్పుడు తీయడానికి ఉందో లేదో, తీస్తే మళ్ళీ రిటర్న్ వెళ్తుందో లేదో, తీయడం లేదు నేను ఇది. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా రీడింగ్ని కొంచెం ఇలా సెన్సార్స్ ఫేక్ చేస్తున్నారు అన్నట్టు. అలాంటి వీడియోస్ నేను చూసిన కొన్ని ఫేక్. డ్యూరాసెల్ బ్యాటరీస్ నా దగ్గర ఉన్నాయి, పెడదాం. ప్లస్ ఇక్కడ పెట్టేసి మైనస్ ఇక్కడ పైన పెట్టేసేయాలి. ఆన్ అయితే చేసిన, చూడండి వర్క్ అయితే చేస్తుంది. 34.3 అంట.
ఎందుకంటే మనకి ఇప్పుడు ఎలాంటి ఫీవర్ లేదు. ఆబ్జెక్ట్ పైన పెడదాం ఒకసారి. ఇది ఆబ్జెక్ట్ పైన ఉంది, ఉమెన్ పైన పెడదాం. ఉమెన్ పైన పెట్టి చేద్దాం ఒకసారి. 36.5. ఓకే, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ పైన పెట్టి చూద్దాం ఎంత ఉందో. ఒక వేడి వస్తువు పైన కూడా పెడదాం. హాట్ వాటర్ ఉంటుంది కదా, దాని మీద కూడా పెడదాం. 31.2 సెంటిగ్రేడ్లో ఉంది. ఫారెన్హీట్లో పెట్టుకుందాం మనం, ఎందుకంటే మనకు ఇండియాకి కావాల్సింది ఫారెన్హీటే కదా. ఈ పైన కవర్ ఉంది, కవర్ తీసేద్దాం ఒకసారి. మీకు డిస్ప్లే బాగా కనిపిస్తుంది కవర్ తీసేస్తే. ఇప్పుడు మళ్ళీ మనం ఉమెన్ పైన పెట్టేసి 36.6. ఓకే, బాగానే ఉంది. ఫోర్హెడ్ పైన పెట్టాలని చెప్తున్నారు. యాక్చువల్ అంటే మనం ఫోర్హెడ్ పైన కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకెక్కడ పెట్టుకోవచ్చు, చేతి పైన కూడా పెట్టుకోవచ్చు. నేను ఫోర్హెడ్ పైన పెట్టి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది నా ఫోర్హెడ్ పైన పెట్టాను. 36.8 వస్తుంది. ఒక 2-3 టైమ్స్ పెట్టినా సేమ్ అంతే వస్తుంది, 36.8 వస్తుంది. 2-3 సార్లు కూడా పెట్టి చూడడం జరిగింది. ఇది ఫేక్ అయితే కాదు, ఎందుకంటే ఫేక్ అయితే మీకు రీడింగ్ అనేది తెలిసిపోతుంది కదా. ఇప్పుడు చూడండి 36.8. ఓకే, బరాబర్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నేను ఇప్పుడు ఫ్యాన్ బంద్ చేసిన, ఏసీ ఆఫ్ చేసిన, ఆటోమేటిక్ లైట్గా బాడీలో కొంచెం చేంజెస్ అవుతాయి. ఇప్పుడు సెట్టింగ్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చో చూద్దాం. ఇక్కడ ఫారెన్హీట్ కావాలంటే ఇక్కడ ఉంది కదా సెట్టింగ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ అంటే ఫారెన్హీట్, సెంటిగ్రేడ్ చేంజ్ అవుతుంది. మనకు బాడీ టెంపరేచర్ అయితే ఇండియాలో ఫారెన్హీట్లోనే చూస్తాము, అందుకే ఫారెన్హీట్ తీసుకొని మళ్ళీ నేను ఇది ఓకే కొట్టాలంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ పట్టుకోవాలి సెట్టింగ్ని. సౌండ్ ఆన్ చేస్తున్నా చూడండి, సౌండ్ ఆన్ చేసిన. ఇది ఆఫ్ అయిపోయింది చూడండి డిస్ప్లే. 98.1 ఫారెన్హీట్ సౌండ్ కూడా వస్తుంది. మనకు రెడ్ కలర్ వస్తుంది ఏదన్నా వేడి ఆబ్జెక్ట్ పైన పెడితే. అది కూడా మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది వీడియోలో. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డివైస్ని మా బాబు పైన టెస్ట్ చేస్తున్నాను. కొంచెం భయపడుతుంది ఇది చూసి. 97.6, 98.3, మళ్ళీ 98.3 వచ్చింది. కరెక్ట్ మనము కొంచెం దగ్గరలో పెట్టి తీయాలి. కరెక్ట్ వస్తుంది. 5 సెకండ్స్ అలా దగ్గరలో పెట్టి తీయాలి. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా వేడి ఆబ్జెక్ట్ పైన టెస్ట్ చేసి చూద్దాము. ఒక వేడి నీళ్ళు కొన్ని బట్టలు పోసి ఇది రెడ్ కలర్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మామూలుగా అయితే ఇలా గ్రీన్ కలర్ ఉంటుంది, వేడి వస్తువు పైన పెడితే రెడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇది గీజర్లోని హాట్ వాటర్. ఇప్పుడు చూడండి 43.6 వస్తుంది. అయితే ఎక్స్ట్రీమ్ హాట్లో పెట్టి చూద్దాం ఒకసారి ఎట్లా ఉందో. నేను మంటకు పెట్టి చూపిస్తాను చూడండి. హై అని చూపించేసింది, హై అని చూపిస్తుంది మంటకు పెట్టి చూపిస్తే. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నా రిఫ్రిజిరేటర్కి పెట్టి చూద్దాము. ఇక్కడ పైన ఓపెన్ చేద్దాము. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడు లో అని చూపిస్తుంది, ఎందుకంటే మైనస్లలో ఉంటే చూపించదు. నేను ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ మోడ్లో పెట్టాను. ఉమెన్ అంటే మీరు మనుషుల పైన చేసినప్పుడు ఇలా రైట్ అనుకోవాలి, ఆబ్జెక్ట్స్ పైన చేసినప్పుడు ఇలా లెఫ్ట్ అనుకోవాలి. అండ్ ఇందులో మీకు ఒక సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ ద్వారా మీరు ఇక్కడ ఫారెన్హీట్ చేంజ్ చేసుకోవచ్చు, సెంటిగ్రేడ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఆన్ చేయాలి. ఫస్ట్ బటన్ ఒత్తి ఆన్ చేసి ఇక్కడ ఇప్పుడు చూడండి ఇలా లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవాలి. లాంగ్ ప్రెస్ చేసి నొక్కితే F1 అని ఉంటుంది. మళ్ళీ మనం ఇక్కడ మళ్ళీ F2, ఇక్కడ మీరు ప్లస్ మైనస్ నొక్కేసి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇలా ఫారెన్హీట్ అండ్ సెంటిగ్రేడ్. ఇలా F1లో చేంజ్ చేసుకోవాలి మీరు ఫారెన్హీట్ అండ్ సెంటిగ్రేడ్.
ఇప్పుడు ఇక్కడ మీరు ప్లస్ మైనస్ నొక్కాలి. చూడండి సెంటిగ్రేడ్ ఫారెన్హీట్ చేంజ్ చేసుకోవచ్చు ఇలా. అండ్ F2లో కూడా మీరు సంథింగ్ లైక్ టెంపరేచర్ సెట్టింగ్ చేసుకోవచ్చు ఇలా, అడ్జస్ట్మెంట్ ఎంత అనేది అక్యురేట్ ఉందా లేదా అనేది. అండ్ F3లో మీకు సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, F4లో సౌండ్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది మీకు. నేను ఇప్పుడు రిఫ్రిజిరేటర్ మధ్యలో పెట్టి చూపిస్తాను, అంత కూల్గా ఉండదు కదా మధ్యలో అయితే. ఇప్పుడు 30 ఉంది బయట, ఇక్కడ రిఫ్రిజిరేటర్ లోపల 8.2 డిగ్రీస్ ఉందంట. 8.2 డిగ్రీస్. కింద చూద్దాం ఎంత ఉందో. ఇది ఇక్కడ వచ్చేసి మనకు 14.1 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఇక్కడ మధ్యలో 8 ఉంది. ఈయన పైన అయితే లో వచ్చేసింది మనకు. ఇలా తెలుసుకోవచ్చు మీరు ఆబ్జెక్ట్ మోడ్లో పెట్టేసి. ఉమెన్ మోడ్లో పెట్టేసి లాస్ట్ టైం నేను ఒకసారి టెస్ట్ చేసేసుకుంటాను 1 మినిట్లో. నాది ఇప్పుడు 36.8 సెంటిగ్రేడ్ వచ్చింది. ఫ్యాన్ ఇట్లా పెట్టి చూపించేస్తాను మీకు ఒకసారి. F1 నొక్కేసి ఇలా ప్లస్ నొక్కేస్తే ఈజీ అయిపోతుంది. 1 మినిట్ ఒక్కసారి తెలడానికి కష్టం, కానీ మిగతా సార్ అంత ఈజీయే. ఇప్పుడు నేను మళ్ళీ నా హెడ్కి పెట్టుకుంటాను. చూడండి 97.9 చూపిస్తుంది, అంతే ఓకే అన్నట్టు. గుడ్ బై ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ బై ఫ్రెండ్స్, టేక్ కేర్.